షాలోమ్ అలేఖ్యం, షాలోమ్ అలేఖ్యం, షాలోమ్ అలేఖ్యం. Topic for today is protection, care of God. Protection, care of God. The text is from the Gospel according to Matthew chapter 10 verses 30 and 31. Protective care of God. దేవుని యొక్క అత్యంతమైన శ్రద్ధ గల సంరక్షణ. ప్రొటెక్టివ్ కేర్ ఆఫ్ గాడ్. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నాయి కనుక మీరు భయపడకుడి. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నాయి కనుక మీరు భయపడకుడి. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. Sacrifice that. It explains the intimate knowledge of a meticulous care for every believer. దేవుని యొక్క అత్యంత శ్రద్ధ మనకు కనిపిస్తుంది. మా తల వెంట్రుకలు లెక్కింపబడి ఉన్నాయి. Every believer is precious in the sight of God. Even the hairs on the heads are numbered. There is immense value for a believer in the sight of God. It commands believers not to fear trials or hardships, as they are more valuable to God than many sparrows. అనేక పిచ్చుల కంటే మన శ్రేష్ఠమైన విషయాన్ని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి we should not fear for trials or hardships. మన జీవితంలో కష్టములు కలిగిన, ఆపదలు కలిగిన, శ్రమలు కలిగిన మనం భయపడకూడదు. You are more valuable in the sight of God than many sparrows. మీరు పిచ్చుకల కంటే శ్రేష్ఠ. 2 పిచ్చుకల కాసుకు అమ్మబడుతున్నాయి కదా అని దేవుని వాక్యం ఉన్నది. ఎందుకంటే మన దేవుని ఆత్మ మనలో ఉంది కాబట్టి మనం ఎంతో శ్రేష్ఠులము. పిచ్చుకలో ప్రాణం ఉండవచ్చు కానీ ఆత్మ లేదు. దేవుని ఆత్మ, నరలో ఉన్న దేవుని ఆత్మ ఎంతో శ్రేష్టమైనది, విలువైనది. కాబట్టి డివైన్ omniscience and intimacy. God knows every detail of a person's life, even those that seem trivial, such as the number of hairs. తల వెంట్రుకలు ఎంతో మైన్యూట్ థింగ్ కదా, అది నెగ్లిజిబుల్ థింగ్స్. అవి ఎంత అల్పమైనవి. పిచ్చుకలు అల్పమైనవి. ఎవరు వాటిని శ్రద్ధ పట్టించుకోరు. పౌరాలను శ్రద్ధ పెట్టి పట్టించుకుంటారు కానీ పిచ్చుకలు ఎవరు కేర్ చేయరు. నెగ్లిజిబుల్ బర్డ్స్. వెంట్రుకలు కూడా అంతే కదా. గాడ్ నోస్ ఎవ్రీ డీటెయిల్ ఆఫ్ యువర్ లైఫ్. దేవుడు సమస్తమైన దేవుడు కాబట్టి ఇది యాక్టివ్లీ ఇన్వాల్వ్ అండ్ వాచింగ్ ఓవర్ అండ్ ప్రొటెక్టింగ్ హిస్ చిల్డ్రన్. దేవుడు మన పట్ల అత్యంత శ్రద్ధాసక్తితో ఆయన కనిపెట్టుకొని ఆయన మన పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడు. కాబట్టి ఇట్ ప్యాసేజ్ denotes freedom from fear. This knowledge should absorb fear because God is in control of all situations. ప్రతి స్థితిగతి దేవుని ఆధీనంలో ఉంది కాబట్టి భయం అనేది తొలగిపోవాలి. అనేక పిచ్చుకలు అంటే శ్రేష్ఠులు కాబట్టి ధైర్యంగా ఉండి ముందుకు సాగిపోదాం. ఎందుకంటే దేవుడు నిన్ను కాపాడుతూ ఉన్నాడు, ప్రొటెక్ట్ చేస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. స్తుతిక పాత్రలు మహోన్నతమైన వందనాలు, స్తుతి స్తోత్రం తండ్రి. థ్యాంక్ యూ ఫర్ యువర్ డివైన్ ప్రొటెక్టివ్ కేర్ ఫర్ అవర్ లైవ్స్.
అనేక పిచ్చుకల శ్రేష్ఠులు ప్రభా, మా తల వెంట్రుకలు లెక్కింపబడి ఉన్నాయి, వాటి ఒకటైన మీ సెలవుల యొక్క నేల పడదని సెలవిచ్చారు తండ్రి. మీ స్తోత్రాలు. Thank you for watching our lives in infinite care and protecting our lives from every evil and danger. ఆపదను కాపాడుతూ నడిపిస్తూ దేవా మీ స్తుతిస్తూ చెల్లిస్తూ భయపడకున్న ప్రభువా, ముందుకు సాగిపోయే శక్తి మాకు దయచేయమని యేసయ్య మనం ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని కన్యుని సహవాసం మనందరికీ సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్.